ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 53వ అధ్యాయము. అప్పుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అప్పుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి, నాయన నరసింహుడు భక్త పరాధీనుడు, నువ్వు వెళ్ళు అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్నవాడు ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి తల మీద 2 చేతులతో పట్టుకొని తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఎంత అదృష్టాన్ని పొందాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి, నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తానిక నిన్ను ఆవిష్కరించలేనని వెనుదిరిగింది. అలాంటిది రాక్షస వంశంలో పుట్టిన బాలుడను నేనేం స్తోత్రం చేశాను? నిన్ను చేరటానికి ఏం తపస్సు చేశాను? ఏం యజ్ఞం చేశాను? లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మ చేశాను అంటే నువ్వు కర్మలకు లొంగిపోయేవాడివి కాదు. ఆ చేసిన కర్మల చేత హృదయక్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము జ్ఞాననిష్ట యందు కొలిచిన వాడెవడో అలాంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నవాడివి. అలాంటి స్వామిని ఇవాళ నా యందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడై అప్పుడు నరసింహస్వామి ఇలా అన్నారు, ప్రహ్లాద, ఇలా నన్ను మెప్పించిన భక్తుడెవరూ లేడు. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీ రూపం చూసి భయపడలేదు. నువ్వెప్పుడూ నాకు తండ్రివే. నేను ఈ సంసారానికి భయపడతాను. కామక్రోధాలకు భయపడతాను. నాది నేను అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని మరలా నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. నాకేమీ వద్దు. సతతము నీ పాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టాన్ని కటాక్షించు. నీ కథలు వినే అదృష్టం కటాక్షించు. నాకింకేం వద్దు అన్నాడు. అప్పుడు స్వామి, అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడు? నిన్ను చూసి పొంగిపోతున్నాను. నువ్వేదో ఒకటి అడగకపోతే నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడుగు అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి. అతడు ఎన్ని నీచయానులలోకి వెడతాడో అలా వెళ్లకుండా నా తండ్రిని నీ దగ్గర చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చినవాడు కాబట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. అప్పుడు స్వామి పెద్ద నవ్వు నవ్వి, నీ చరిత్ర ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కూరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపుపై నుంచి నా నేత్రాలతో చూస్తూ ఉంటే అతి దగ్గరగా మహర్షులు మునీంద్రులు కూడా చూడని నా రూపాన్ని చూస్తూ ప్రాణాలు విడిచాడు. అప్పుడే నాకతను దగ్గరైపోయాడు. అందుకని నువ్వు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి నీ వంశాన్ని వృద్ధిలోకి తెచ్చుకో అన్నాడు. ఈ ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఎవరు పరమభక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడన్న పూనికతో వింటారో, ఉగ్ర నరసింహమూర్తి అయిన తన భక్తులను బాధపెట్టిన వారి పట్ల కోపం తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణను వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రానికి ప్రసన్నుడైన మూర్తి కథను విన్నారు. అలాంటి వారికి ఇక యమధర్మరాజు దర్శనం ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని, కర్మని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి, జ్ఞానము చేత మోక్షాన్ని ఇచ్చి వారందరినీ తరింపజేస్తాను అని స్వామి అభయం ఇచ్చారు. శ్రీమద్భగవద్గీత 53వ అధ్యాయం సంపూర్ణం.